ఒక్కసారి బుక్లో ఉన్న అంశాల మీద 16 అంశాల మీద నేను ఒక్కొక్క 2 సెకండ్ల చొప్పున చెప్తాను. గోదావరి నదీ జలాల పట్ల ఒక అవగాహన ఇచ్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నవాబ్ అలీ నవాబ్ జంగ్ ఎట్లయితే 28 లక్షల ఎకరాల గోదావరి నీళ్లను మళ్లించాలని చెప్పి కలలు కన్నాడో ఆ కళ సాకారం కాలేదు. నీలం సంజయ్ రెడ్డి భగ్నం చేశాడు. మళ్ళీ ఆ కళను చేపట్టి కేసీఆర్ గారు ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది దేశపాండే గారు చెప్పారు. అదే విధంగా కేసీఆర్ రీడిజైనింగ్ అంటే ఇప్పటిదాకా తుమ్మిడి అట్టు మీద గోల చేస్తున్న వాళ్ళకు ఒక సమాధానంగా రీడిజైనింగ్ ఎందుకు అవసరమైంది, కాళేశ్వరం ప్రతిపాదనలు ఏంటివి, గ్రావిటీకి బదులు లిఫ్ట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, డిపిఆర్ లేదని చాలా దుమ్ము లేపుతున్నారు, ఏ రకమైన భూభౌతిక పరీక్షలు జరపకుండానే బ్యారేజీలు కడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా తప్పు, అంచనా వ్యయం ఎందుకు పెరిగింది, అదేవిధంగా మల్లన్న సాగర్ అనేది ఎందుకు అవసరమైంది, నది లేకుండా జలాశయాలు ఎట్లున్నాయి, తిప్పిపోతలా ఇవి ఎత్తిపోతలా అని వెటకారంగా మాట్లాడే వాళ్లకు ప్రజాధనం వృధా అయిందని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు చెంపబెట్టు కాదు చెప్పు దెబ్బలాగున్నది ఈ పుస్తకం. కరెంటు భారం ఎట్లయితుంది అనే దాని మీద రాశారు. ఇది భారమా లేకుంటే సామాజిక అవసరమా అని చెప్పి ప్రశ్నించారు. ఇక లాస్ట్కి ఏంటంటే ఇసుకల బ్యారేజీలు కడతారా అన్నాడు రేవంత్ రెడ్డి. దానికి ఒక కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కూడా తానే అంటే తందాన అని చెప్పి ఒకటి షోకేజ్ చేసి విలేకరులందరినీ పిలిచి ఎక్కడనైతే హార్డ్ రాకుంటుందో అక్కడ కట్టాలి అన్నాడు. కానీ తెలియదక్కువ దద్దమ్మలకి ఏం తెలుస్తుంది, బ్యారేజీలు ఇసుకలనే కడతారు. దాని మీద కూడా రాశాడు. ఎన్డీఎస్ఏ ఏం చేసింది, ఎన్డీఎస్ఏ ఏం చేసింది, దాదాపు 18 నెలలు ఈ అన్నారం నింపకుండా, సుందిళ్ళ నింపకుండా, మేడిగడ్డ రిపేర్ చేయకుండా విజిట్ల మీద విజిట్లు చేసి లాస్ట్కు అక్టోబర్ 21, 2023 నాడు బ్యారేజీల శబ్దం వచ్చింది. దాంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. 24 నాడు ఏం చెప్పారు, అక్టోబర్ 24, 2023 మొన్న కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పారు. నిపుణులను తీసుకొచ్చి మళ్ళీ పరీక్షలు చేయించాలట. అంటే మళ్ళీ నిపుణులను తీసుకొచ్చి పరీక్షలు చేయించే మాట అయితే ఇంజనీర్ల మీద చర్యలు ఎందుకు ఉండాలి, ఎంతకాలం జరగాలి ఇది? మరి 18 నెలలు నిద్రపోయినలా? సిడబ్ల్యూసీలో పెద్దలే కదా ఎన్డీఎస్ఏలో ఉన్నది. మరి ఏం చేశారు, మళ్ళీ మొదటి తీసుకొచ్చారు. అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరవీర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి. చంద్రబాబు నాయుడుతో దోస్తీ ఉన్న మోడీ గారికి కూడా సంతోషాన్ని ఇవ్వాలి కదా వాళ్ళు ఎన్డీఎస్ఏ వాళ్ళు. వీళ్ళు అల్టిమేట్ కుట్ర ఏంటంటే బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీల గేట్లు ఉండొద్దు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా చాలా మంది వాళ్ళు ఫోన్ చేశారు, మాకు నీళ్ళు బావులు ఎండిపోతున్నాయి, బోర్లు ఎండిపోతున్నాయి. అప్పుడు నేను గ్రౌండ్ వాటర్ ఇన్ఛార్జ్ ఉంటుంది. అప్పుడు మీరు పైకి నీళ్ళని తీసుకొచ్చారు. మా గణపతిరావు గారు ఇక్కడే ఉన్నారు సభలో, ఓఎస్డీ గారు. ఆయన బోర్ వేస్తే ఇంజన్ అవసరం లేకుండా, మోటార్ అవసరం లేకుండా తాటి చెట్టు అంతా చెప్పినాయి నీళ్లు. మరి అటువంటి పరిస్థితి ఉన్న ఇవాళ ఏంటంటే బోర్లు ఎండిపోతాయి. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి వాగులు, చెక్ డ్యాములు, అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా అనుసంధానం చేశాడు, ప్రాజెక్టులన్నీ అనుసంధానం చేశాడు. 85 లక్షల ఎకరాలల్లో సాగునీరు అందడంతో భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పంటలు ఎండిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రజలలో మనం చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ ఒక జలసాధన ఉద్యమం లాంటిది తీసుకొచ్చి ఈ కన్నెపల్లి పంప్ హౌస్లో పంపులు ఆన్ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కొన్ని సజెస్ట్ చేశారు, ఈ చర్యలు తీసుకోండి ఇక్కడ అన్నారంలో, సుందిళ్లలో. అవి రెండు వీళ్ళు చేశారు. ఎప్పుడు చేశారు? 24 జూన్ వరకు చేశారు. జూన్ తర్వాత నీళ్లు ఎత్తిపోయకుండా మేడిగడ్డ అడ్డం వచ్చిందా? ఇక్కడ అందరికి అర్థం కావాల్సింది ఏంటంటే మనకు మేడిగడ్డ ఎప్పుడు అవసరము అంటే డిసెంబర్ నుంచి మే నెల వరకు అక్కడ మనం గేట్లు వేసినట్టయితే కన్నెపల్లి పంప్ హౌస్లో నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఎడప్ వస్తుంది. కానీ జూన్ నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా నీళ్లను ఎత్తిపోసుకోవడానికి ఏ బ్యారేజ్ అవసరం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 2 టీఎంసీల నీళ్లను మనం ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఎత్తిపోయకుండా నీళ్లనన్నిటిని కూడా రాజమండ్రి, విజయవాడలకు పంపించే విధంగా చేస్తా ఉన్నాడు. విజయవాడకి ఎట్లా పోతాయంటే అక్కడ వాళ్ళకు డైవర్షన్ కెనాల్స్ ఉన్నాయి. పోలవరం దగ్గర నుంచి తాటిపూడి, పుష్కరం అనేవి అయితే అన్నామో విజయవాడ డెల్టా కూడా పోతాయి గోదావరి నీళ్లు, ఒక మనకే కాదు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మరొక జలసాధన ఉద్యమానికి పిలుపు ఇవ్వాల్సిందిగా టీఆర్ఎస్ పార్టీని, భారత రాష్ట్ర సమితిని, ఆనాడు దానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారిని, అదేవిధంగా వ్యవసాయంలో పూర్తిగా తలమునకలై అచ్చం రైతులాగా వేషధారణ చేసుకొని నీళ్ల నిరంజన్ రెడ్డిగా పేరు పొందిన నిరంజన్ రెడ్డి గారిని నేను వేడుకుంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. మరొక 50 రోజులు జలసాధన ఉద్యమం నడపండి. ఈ
కోపం వస్తుంది, సలసలగా అవుతుంది. ఎవరైతే కాళేశ్వరం కూలేశ్వరం అన్న వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్తున్నారు.